ఓం శ్రీ మాత్ర నమః. వృషభ రాశి వారికి మహాయోగం పట్టబోతోంది. ఏప్రిల్ నెల చివరి వారంలో మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. గతంలో ఎప్పుడూ చూడని మార్పులు చూస్తారు. అసలు ఈ వృషభ రాశి వారికి మహాయోగం ఏ విధంగా పట్టబోతోంది? ఏప్రిల్ నెల చివరి వారంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ వృషభ రాశి జాతకులు ఈ సమయంలో శుభవార్తలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీకు సహాయకులు లభిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మంచి కార్యక్రమాలు మీకు రక్షణగా నిలుస్తాయి. దుర్గాదేవి స్తోత్ర పఠనం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. కాలం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రారంభించిన పనులలో విజయాలు వరుసగా వస్తూ ఉంటాయి. గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులకు తగ్గ స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు ఆశించిన లక్ష్యాలు సాకారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మరింతగా అభివృద్ధి సాధ్యమవుతుంది. శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో మీరు పట్టిందల్లా కూడా బంగారమైన అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుంది. ఈ వృషభ రాశి జాతకులకి సమయంలో కలగబోయే మార్పు గురించి అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో కెరియర్లో చాలా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారు ఏడాది ద్వితీయార్థంలో ఆదాయం బాగున్న అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. డబ్బులు వడ్డీలకు ఇచ్చే సమయంలో పెద్దగా మొత్తం పెట్టుబడులు పెడుతున్నప్పటికీ కూడా 1కి 2 సార్లు ఆలోచించడం, పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం మంచిదట. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గొంతు, థైరాయిడ్, ఛాతీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సరైన ఆహార నియమాలు పాటిస్తూ యోగా, వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కుటుంబ విషయంలో జాగ్రత్త వహించాలని కూడా సూచన. మాట విషయంలో స్వీయ నియంత్రణ అవసరం. చిన్న చిన్న అపార్థాలు, కుటుంబంలో మనస్పర్ధలు రావచ్చు కాబట్టి ఓపికతో ఉండడం, మొండిగా వ్యవహరించకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఈ రాశి వారికి సమయం ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం శుభప్రదం. అమ్మవారికి తెల్లటి పువ్వులతో పూజ చేయడం, పాయసం లేదా తెల్లటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించడం మంచిది. అలాగే వీలు కుదిరినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి వారిని, వినాయకుని ఆలయాలను సందర్శించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున పేదలకు, వికలాంగులకు దాన ధర్మాలు చేయడం, ముఖ్యంగా బియ్యం, పాలు, పంచదార వంటి తెల్లని పదార్థాలను దానం చేయడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అలాగే శని ప్రభావం కారణంగా కలిగే ప్రతికూల ఫలితాలను తగ్గించుకోవడం కోసం శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజించడం శుభప్రదం. వృషభ రాశి వారు కొన్ని మంత్రాలు కూడా పఠించాల్సి ఉంటుందండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో చూసేసారు కదండి. ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం ఏ విధంగా ఉంటుంది అంటే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4గా అనిపిస్తుంది. లాభస్థానంలో శని, దశమ స్థానంలో రాహువు, ధనస్థానంలో గురువు కూడా బాగా అనుకూలంగానే ఉన్నారు. ఈ సంవత్సరం జీవితం కొన్ని సానుకూలమైన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అనుకూలతలు అధికంగా అనుభవానికి వస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు చూస్తున్నట్లయితే ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా పరిష్కరిస్తారు. శుభకార్యాలకు సహాయం చేయడం జరుగుతుంది. షేర్లు, సర్క్యులేషన్ కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల గురించి చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలు శీఘ్రంగా పురోగతి చెందడం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో గురుని సంచారం ప్రారంభం అవుతున్నందువలన
అనేకమైన శుభ ఫలితాలు శుభయోగాలు అనుభవానికి రావడం కూడా జరుగుతుంది. గురువు సప్తమ స్థానంలో ఉన్నందువలన తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు చూసుకున్నట్లయితే ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. మాట తొందర కారణంగా కుటుంబంలో విభేదాలు అపార్థాలకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇంట బయట ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో 1-2 శుభవార్తలు వింటారు. కుటుంబ సమేతంగా విహారయాత్ర చేసే అవకాశం కనిపిస్తుంది. పిల్లలు కూడా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనం ఏం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. ఈ రాశి వారు ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్ట అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రేద్దు. శ్రద్ధ చూపకపోవడం చేత ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష గలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతులని చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడండి విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారి రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా వీరికి చాలా మంచిది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. మృగశిర నక్షత్ర జాతకులు పగడం ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణి నక్షత్ర జాతకులు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే మేలు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియో చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.